మీ అందరికీ నా వందనాలు. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకుందాం. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. నీవు యవనేచ్ఛను విడిచి పారిపోము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. దేవుడు ఈ వాక్యము యవన పెట్టినటువంటి మీ అందరికి కూడా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. యవనేచ్ఛల నుండి పారిపోయి మీ హృదయములను, మీ యొక్క జీవితాలను ప్రభువు యొక్క విశ్వాసంలోను, ప్రేమలోను, సమాధానంలోను మీరు వెంటాడాలని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే శనివారము 11వ తారీఖు శనివారం సాయంత్రం 7 గంటలకి యవనస్తుల కూడికను ఏర్పాటు చేసి ఉన్నాం. ప్రేమను, సమాధానాన్ని ప్రతి యవనస్తుడు కూడా విశ్వాసమును కాపాడుకుంటూ ప్రభువుని వెంబడించాలి. అందుకని చక్కటి మాట రాయబడింది, తిమోతి గారు చెప్పారు. కాబట్టి ప్రతి యవనస్తుడు మీ సమయమును సద్వినియోగం చేసుకుని శనివారం సాయంకాలం జరగబోతున్నటువంటి యూత్ మీటింగ్లోనికి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు మాత్రమే కాదు, మీ స్నేహితులు, మీ తోటి వారిని, మీ బంధుమిత్రులను, మీకు తెలిసినటువంటి ప్రతి వారిని కూడా యూత్ మీటింగ్లోనికి మీరు తీసుకురావాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం. దేవుడు యవనస్తులందరినీ కూడా దీవించి పైభారిగా ఉంచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా ఈ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ప్రతి వారు యూత్ మీటింగ్లోనికి రావాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు దీవించిందాక. ఆమేన్.